హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఎప్పుడు ఎగ్స్ బాయిల్ చేసి అలాగే తింటున్నామని అనుకుంటున్నారా? ఎప్పుడు రొటీన్గా ఉందనుకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. వీటిని ఎగ్ ఉడికించి నేను పొట్టు తీసి పెట్టాను. వీటిని కట్ చేసి ఫ్రై చేసి చూపిస్తాను. టేస్ట్ బాగుంటుంది. రొటీన్గా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే పిల్లలు కూడా మంచిగా తింటారు. చూడండి, ఇలా తీసుకొని నైఫ్తో ఇలా కట్ చేసుకోండి. హాఫ్కి ఇలాగే అన్నీ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోండి. నేను 10 ఎగ్స్ తీసుకున్నాను. మీకు అవసరం ఉన్ననే తీసుకోండి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్స్ని ఇలా పెట్టుకుందాం. ఓకే, ఇలా అన్నీ తిరిగేసి ఫ్రై చేసుకుందాం. చూడండి, కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని రిటర్న్ చేసుకుందాం. ఇలా 1 నిమిషం ఉడికించుకుందాం. ఇప్పుడు వీటిని మనం సపరేట్ చేసుకుందాం. మిగతావి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయ్యాక తీసుకొని చూడండి ఫ్రెండ్స్, 1 సైడ్ ఫ్రై అయిపోయినాయి. ఇంకో సైడ్కి టర్న్ చేసుకున్నా. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. ఇలా మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. 2 సైడ్స్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మిగిలినవి ఇందులో ఫస్ట్ చేసినవి అందులో యాడ్ చేస్తున్నాను. వీటిలో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కలర్ కోసం కొంచెం పసుపు. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఇలా అన్నిటికీ కలిసే విధంగా కలుపుకోండి. చూడండి, స్పూన్తో విరిగిపోతుంది అనిపించింది నాకు, అందుకే ఇలా కలుపుతున్నాను. మీరు కూడా ఇలా తిప్పండి, ఈజీగా కలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం దాని నుంచి తీసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా. ఒకవేళ మీకు కనుక ఇది నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ పిల్లలు ఎంత ఇష్టపడి తింటారో ఒకసారి మీకు మీరే ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఇలా చేస్తే కనుక తప్పకుండా పిల్లలు అయితే మరీ అడిగి తింటారు. ఎగ్గు ఎంతో బలం కదా, గుప్పెడంత గుడ్డు గంపెడంత బలం అన్నట్టు, ఎంతో బలం. కాబట్టి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొందరికి స్ప్రెడ్ అవుతుంది, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.